Okay. Hi students, welcome to our physics class now. So in this class we are going to discuss a most important and guess 4 marks questions for Inter-Public Examination 2023 for Inter first year physics for both states. In the previous videos, we explained most important guess questions of 2 marks chapter wise and also most important 8 marks questions chapter wise in first year Inter physics for coming public examinations. In this session, chapter wise 4 marks questions ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి మనకు ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది మనము డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవి ఇక్కడ క్వశ్చన్స్ మనం గమనిస్తే సో ఏపీ అండ్ బిఎస్ ఐపీఈ 2023 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి చదివితే మిస్ కావు స్టూడెంట్స్. ఫస్ట్ మనకు వైటేజ్ చాప్టర్ లో మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో దీంట్లో 2 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. సో ఆల్రెడీ 2 మార్క్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం ప్రీవియస్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇంటర్ ఐపీఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సీనియర్ ఫ్యాకల్టీ చేత తయారు చేయించబడి అప్లోడ్ చేయబడి ఉంటాయి. సో ఫస్ట్ వన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. దీంట్లో మనకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్. దీంట్లో ఫస్ట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. స్టేట్ parallelogram law of vectors, derive an expression for the magnitude and direction of the resultant vector. రెండవది వచ్చేసి show that trajectory of an object thrown at certain angle with the horizontal is parabola. These 2 are most important. After that these 2. ఇవి రెండు నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. మోస్ట్లీగా వీటిలో నుంచి వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇవి రాకపోతే వీటి నుంచి రావచ్చు. Show that the maximum height reached by a projectile launched at an angle 45 degrees is 1/4 of its range. Next one, define unit vector, null vector and position vector. ఇవి మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ లో మనం చదవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్ ఫర్ 4 మార్క్స్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ 5th చాప్టర్. దీంట్లో 4 మార్క్స్ ఏమొస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ 3. మెన్షన్ మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. Explain advantages and disadvantages of friction. Why are shock absorbers used in motorcycles and cars? వీటిలో ఈజీ క్వశ్చన్స్ స్టూడెంట్స్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. థియరిటికల్ క్వశ్చన్స్ సింపుల్ గా ఉంటాయి సెంటెన్సెస్. సో ఇది మనం సింపుల్ గా రాసే సెంటెన్సెస్ మనం ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ లో డిస్కస్ చేద్దాం. తొందరలో వస్తాయి క్వశ్చన్ ఆన్సర్స్, ఈజీగా వస్తాయి. వీటి నుంచి ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు 4 మార్క్స్ గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ నంబర్ 7 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సో దీని నుంచి మనకు ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. వెయిటేజ్ ప్రకారం అయితే 2 4 మార్క్స్ రావాలి. దీంట్లో మీరు గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 బాగా నేర్చుకోవాలి. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈజీ క్వశ్చన్. Define vector product. Explain the properties of vector product with 2 examples. So next to define angular velocity, derive v is equals to r omega. Next to define angular acceleration and torque. Establish the relation between angular acceleration and torque. ఈ 4 క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా డామ్ షూర్ గా 2 క్వశ్చన్స్ వస్తాయి.
సో మీరు నెక్స్ట్ ఈజీగా లాస్ ఆఫ్ మోషన్ లో ఎంత ఈజీగా అయితే మీరు మార్కులు తెచ్చుకోవచ్చు, గ్రావిటేషన్ లో కూడా అంత ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మూడు ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఈ మూడు ఫస్ట్ 1 2 3 వాట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ obtain expression for it. మనం ఈ క్వశ్చన్ గ్రావిటేషన్ చాప్టర్ ఒకసారి లైవ్ క్లాస్ లో చెప్పాం ఈజీగా. వాట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ obtain expression for it మీరు గమనించవచ్చు. ప్లేలిస్ట్ గ్రావిటేషన్ అనేటువంటి దాంట్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ లైవ్ క్లాస్ లో ఇది చెప్తాం, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ obtain an expression for it. నెక్స్ట్ వాట్ ఈస్ a geostationary satellite state its uses. నెక్స్ట్ ఈ 3 లో నుంచే వస్తా ఉంటది ఎక్కువ క్వశ్చన్. ఈ 3 ఇంట్లో నుంచే ఒకటి వస్తా ఉంటది. ఒకవేళ ఇది మిస్ అయితే ఇది రావచ్చు. ఇది నేర్చుకోకపోయినా ఈ మూడు అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకపోయినా వదిలేసినంత ప్రాబ్లం ఉండదు. ఇదైతే ఈ మూడు కంపల్సరీ నేర్చుకోవాలి. సో derive the relation between acceleration due to gravity at the surface of a planet and gravitational constant. ఈ రెండింటి మధ్య derive the relation between acceleration due to gravity and gravitational constant. స్మాల్ c క్యాపిటల్ Z మధ్య రిలేషన్ తెలిపే ఫార్ములాను డెరివేషన్ ను చూడొచ్చు. నెక్స్ట్ 10th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 1 మార్క్. ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి స్టూడెంట్స్. దీంట్లో ఈ రెండిట్లో నుంచి 3 క్వశ్చన్లు ఉన్నాయి. 3 క్వశ్చన్లు ఈ రెండిట్లో నుంచి ఎక్కువ వస్తా ఉంటాయి క్వశ్చన్. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ and derive the equation for the same. Describe the behavior of wire under gradually increasing load. Describe the behavior of a wire under gradually increasing load. So define strain energy and derive the equation for the same. So ఇక్కడికి మనకు దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్, దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్, ఇది 2, ఈ దీంట్లో 2 మొత్తం 4, ఇదొకటి 5, ఇదొకటి 6. నెక్స్ట్ ఇక్కడ ఒక చాప్టర్ ఇది రాశాను స్టూడెంట్స్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో ఒకవేళ ఈ 2 మిస్ అయితే ఇది అడగొచ్చు. డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో మనకు ఈ 3 క్వశ్చన్స్ లో నుంచి గ్యారెంటీ ఒకటి క్వశ్చన్. సో ఈ 3 బాగా నేర్చుకోండి ఈ చాప్టర్ లో. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ లో ఈ 3 చాప్టర్ బాగా నేర్చుకోండి. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో ఈ 3 బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు 3-4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, గ్యారంటీ కవర్ అవుతాయి, డౌటే ల్యాండ్. సో నెక్స్ట్ మీరు ఈ 3 బాగా నేర్చుకోండి. గ్రావిటేషనల్ లో ఈ మూడింట్లో నుంచి ఒకటి వస్తుంది. అంటే దాదాపు మీకు వచ్చేసి 16 మార్క్స్ 4 సింపుల్ గా 4 చాప్టర్లలో దాంట్లో 3 అలా నేర్చుకున్నారంటే 16 మార్క్స్ అక్కడే కవర్ అవుతాయి. సో నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో మనం గమనిస్తే ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్. వెయిటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లో ఫస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెన్స్ లో సెకండ్ వన్. ఇన్ వాట్ వే ఈస్ ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు aquatic animals. సో aquatic animals సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇవి 2 మిస్ అయితే ఈ క్వశ్చన్. Pendulum clocks generally go fast in winter and slow in summer. So pendulum clocks generally go fast in winter and slow in summer. Why? ఈ 3 క్వశ్చన్స్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మొత్తం 7 క్వశ్చన్స్ మీరు నేర్చుకోగలుగుతారు. వీటిలో నేర్చుకుంటే చాలు. సో మీకు 4 మార్క్స్ లో మిస్ కావు, ఖచ్చితంగా వస్తాయి, గ్యారంటీగా వస్తాయి స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసాం ఫస్ట్ ఇయర్ కి సంబంధించి. అలాగే వచ్చేసి 8 మార్క్స్ అప్లోడ్ చేసాం. ఇప్పుడు 4 మార్క్స్ అప్లోడ్ చేసాం. 4 మార్క్స్ కొన్ని టాపిక్స్ మనం లైవ్ క్లాసెస్ లో ఇంపార్టెంట్ 4 మార్క్స్. ఈ లైవ్ క్లాసెస్ లో ఆన్సర్ సొల్యూషన్స్ కూడా ఈజీగా ఎలా రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటితో పాటు మ్యాథ్స్ 1A అప్లోడ్ చేసాం. మ్యాథ్స్ 1B కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత తయారు చేయించబడినటువంటి క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం. అలాగే వచ్చేసి కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్స్ సో మీకు గ్యారెంటీగా యూజ్ అవుతాయి, మోస్ట్ యూస్ఫుల్ ఎస్ క్వశ్చన్స్. సో కాబట్టి మీరు టిక్ చేసుకొని ప్రాక్టీస్ బెటర్, స్కోర్ బెటర్
and don't forget liking the video, students. That's all. So all the best.